ఫుడ్ ఎలా అండి? మార్నింగ్ ఎలా ఉంటది ఫుడ్ అక్కడ? అంటే మీకు ఫుడ్ అసలు ఈసారి అయితే ఇంకా ఫుడ్ మామూలుగానే ఉండదట. ఈసారి అయితే అసలు ఫుడ్ కోసం కూడా ఫైట్ కదా, ఫుడ్ కోసం కూడా గేమ్ ఆడాల్సింది ఉండే. మార్నింగ్ ఏముంటదండి? టిఫిన్ గానీ ఏముంటది? ఏముండదు కదా, గోధుమ దోశలు ఏం లేక గోధుమ పిండి ఉంటే దాంతో దోశలు వేసుకొని తిన్నాము. అండ్ యా ఒకసారి గోధుమ దోశలా కాన్స్టిపేషన్ ఉంటుండే, డైజెషన్ అవ్వకపోతుండే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుండే. అండ్ చాయ్ పత్తి ఒక వారం అంతా అసలు చాయ్ నేను ఒక రోజుకు ఒక 5-6 సార్లు తాగేది. చాయ్ పత్తి తీసుకురాలేము అప్పుడు చీఫ్ 2 నిమిషాలు ఇచ్చి నువ్వు రేషన్ తెచ్చుకోవాలని అంటారు అన్నట్టు. అది టాస్క్లో గెలిచినాక ఎగ్స్ అదే ఇక మేము మా 2 నిమిషాలలో నువ్వు ఎంత రేషన్ తెస్తావు దాన్ని వారం మొత్తం మేము మేనేజ్ చేసుకోవాలా. అండ్ నువ్వు చికెన్ తెచ్చినా నువ్వు ఎంత తెచ్చినా గంట సేపు, రోజు గంట కుక్ చేసుకునే టైం పాసిబుల్ అవుతుంది ఇదంతా? ఇక ఉన్న దాంట్లో పాసిబుల్ చేసుకున్నాం అంతే. ఇక అదే పప్పు, కిచిడి, ఎగ్, టమాటా కర్రీ, అదే ఆలు, ఇవి ఈజీ అన్నట్టు లాంగ్ లాస్టింగ్ ఉండేటివి ఇవి. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అన్నట్టు కుక్కర్ అప్పుడు మీరు ఏదైతే బేబక్క అసలు మెయిన్ మీ వల్లే బేబక్క బయటికి వెళ్ళింది. ఆ కుక్కర్ ఇష్యూ వల్లే ట్రిగ్గర్ అయింది బేబక్క. అందుకే ఈ రోజు 4th వీక్ తనకి బూమరాంగ్ అన్నట్టు సోనియా బయటకు వచ్చింది. కుక్కర్ విషయంలో మీరు తప్పు చేశారనుకోవచ్చా? అంటే అక్కడ ఇష్యూ చేశారనుకోవచ్చా? నో, నేను తప్పు చేయలేదు. నో, దట్ ఈస్ రైట్. కొంచెం మాడిపోయిందని తన ఏదో అవుతూ ఉంటుంది అంతమందికి వండి పెట్టడంలో. ఎందుకు మీరు మాడిపోయిందని కాదు, అక్కడ మీకు అర్థం కాలేదా? మేజర్ థింగ్ అది మాడిపోయిందని కాదు. నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు దాన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయగలగాలి. చేయలేకపోతే చెప్పాలి. చెప్పి నాతో అయితలేదు ఇది, మీరు చేసుకోండి, మీరు చూడండి అని హెల్ప్ తీసుకుని అయినా సరే ఫినిష్ చేయాలి అనేదే పాయింట్ అక్కడ. అది మాడిపోయింది లేకపోతే ఇదని రెస్పాన్సిబిలిటీ నువ్వేనా తీసుకున్నది? తీసుకున్నప్పుడు ఫినిష్ చేయాలి కదా. నిన్ను నమ్మి 14 మంది ఆకలితో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నప్పుడు అంత ఈజీగా రెక్లెస్గా ఉండడానికి వీల్లేదు అనేది పాయింట్ అక్కడ.